హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. ఈరోజైతే నేను గోంగూర, మన గార్డెన్లో పెంచిన గోంగూర అనమాట, ఆర్గానిక్గా. ఈ గోంగూర తోటి నేను గోంగూర చికెన్ అయితే చేస్తున్నాను. ఇదిగండి, ఒక అరకిలో చికెన్ అయితే తెచ్చుకున్నాను. అరకిలో చికెను, ఇది వచ్చేసి 2 కట్టలు ఉంటుంది గోంగూర. ఇంకా మన గార్డెన్లో ఏంటంటే విడిగానే నేను ఉంది కాబట్టి అదైతే ఉదయాన్నే కోసేసాను అనమాట. ఇంక గోంగూర కోసేది అదంతా చూపిస్తూ ఉంటే మళ్ళీ వీడియో లెంత్ అయిపోతుంది. ఇప్పుడైతే అరకిలో చికెన్, అలాగే ఇది వచ్చేసి 2 కట్టలు అయితే ఉంటుంది అనమాట. అంటే మీకు తెలియకపోతే చెప్తాను అనమాట. 2 కట్టల గోంగూరకి ఖచ్చితంగా అరకిలో చికెన్ అయితే సరిపోతుంది. ఇలా అయితే తీసుకున్నాను. ఇందులో అయితే కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. 2 సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని ఇందులో అయితే పెట్టుకున్నాను. గోంగూర మనం జాడిచ్చి దీంట్లో అంటే నీట్గా కడిగి ఇందులో పెట్టేటప్పుడు కొన్ని వాటర్ అయితే కంపల్సరీగా వస్తాయి. కానీ అలా అని మళ్ళీ కొన్ని వాటర్ అయితే మనం కంపల్సరీగా పోసుకోవాలి. నీళ్ళు పోసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద అయితే పెట్టేసాను. నీళ్ళు కనిపోయిపోతే గోంగూర అడుగంటేసి మాడిపోతుంది అనమాట. కాటు వాసన వచ్చింది మాడిపోతే. అందుకని కొన్ని వాటర్ అయితే కంపల్సరీగా పోసుకోవాలి. బాగా ఉడికిన తర్వాత నీళ్ళు అయితే వంపేస్తాను. కొంతమంది ఏంటంటే నీళ్ళు తక్కువ వేసుకొని దాంతో ఉడికించుకుంటారు అనమాట. నేనైతే నీళ్ళు అయితే కంపల్సరీగా వంచేస్తాను. మళ్ళీ చల్లారిన తర్వాత మిక్సీ అయితే పడతాను. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ ఇంకా ఏమేమి వేయాలో ఇవన్నీ అయితే చేస్తూ చూపిస్తాను. మీరు కూడా చూస్తూ ఉండండి. ఇప్పుడైతే గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. గోంగూర ఇలా ఉడికింది కదా, ఇప్పుడైతే నీళ్ళు అయితే వంపేస్తాను జల్లి గిన్నెలు. అదైతే ఒకసారి అయితే చూపిస్తా. ఇలాంటి జల్లి గిన్నెలో వంపేస్తాను అనమాట ఈ వాటర్ అయితే. హాయ్ అండి, ఇప్పుడైతే చూస్తారా గోంగూర అయితే వాటర్ పోసి ఉడికించుకున్నాను కదా, అదైతే నేను వాటర్ అయితే వంపితే మన చేతి మీదకి వచ్చేస్తాయి అనమాట. అందుకోసం ఏంటంటే ఇలాంటి జల్లి గిన్నె కానీ ఉంటే అందులో అయితే వంపుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. బాగా నీళ్ళు అయితే దిగిపోతాయి అనమాట. మిగతా ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడైతే గోంగూర కూడా కొంచెం హీట్గా ఉందన్నమాట. ఈ లోపు చల్లారుతుంది, వాటర్ కూడా దిగిపోతుంది. ఇక్కడైతే చికెన్ మనం అంటే ఈ గోంగూర చల్లారే లోపు ఇక్కడ చికెన్కి కావాల్సిన ప్రాసెస్ అంతా చూద్దాము. కూరకు కావాల్సింది ఈ లోపు ఏంటంటే గోంగూర చల్లారిపోతుంది, మిక్సీ అయితే పట్టాలి. ఇక్కడైతే ఒక గిన్నె పెట్టాను, స్టవ్ వెలిగించాను. ఆయిల్ అయితే తగినంత వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ పచ్చిమిరపకాయలు అయితే వేయట్లేదు అనమాట. మీకు ఇష్టం అంటే పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. ఇక్కడైతే ఇదిగండి ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఈ రెండైతే ఇలా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యింది. ముందుగా ఏంటంటే తాలింపు గింజలు అయితే వేయట్లేదు అనమాట. నేను ఫైనల్లో తాలింపు అయితే వేస్తాను. అది కూడా ఎలా వేస్తాను అప్పుడైతే చూడండి. ఇక్కడైతే ఆయిల్ కాగింది కదా, పచ్చిమిరపకాయలు కదా ఉల్లిపాయలు అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు వేస్తాను కదా, మనకి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలంటే నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను అనమాట. ఇలా ఒక స్పూన్ సాల్ట్ కానీ వేస్తే, కల్లుప్పు కన్నా సాల్ట్ వేయాలి. సాల్ట్ వేసిన తర్వాత త్వరగా మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతాయి. ఇది ఒక టిప్స్ అనమాట. నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను, కానీ అలా అని నేను కూడా యూజ్ చేస్తూ ఉంటాను అనమాట. త్వరగా మనకి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఇప్పుడైతే నీట్గా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఇందులో అయితే వేస్తాను. నెక్స్ట్ టమాటాలు అయితే వేస్తాను అనమాట. ఇలా వేయటం వలన మనకి ఇలా అంటే టమాటాల కన్నా ముందు ఈ చికెన్ వేయటం వల్ల ఈ చికెన్ అయితే బాగా ఉడికి గట్టిగా ముక్కలు అయితే గట్టిగా ఉంటాయి అనమాట. ఈ లోపు ఇందులో ఉన్న వాటర్ కూడా ఎగిరిపోతాయి ఇందులోనే. అందుకే ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నాను. ఇప్పుడైతే ఇందులో చికెన్ అయితే వేసాను. చికెన్ మనకి చప్పగా లేకుండా ఉండాలంటే కంపల్సరీగా కొద్దిగా కల్లుప్పు అయినా సాల్ట్ అయినా వేసుకుంటే మనకి ఏంటంటే తినేటప్పుడు చప్పగా లేకుండా ఉంటుంది. మళ్ళీ కూరలో కూడా వేయాలి. ఇందాకలో ఒక స్పూన్ వేసాను కదా, ఇప్పుడు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. మనకి గోంగూర కాబట్టి గోంగూరలో ఉప్పు కారాలు పడతాయి, ఇంకా ఉప్పు ఇంకా వేయాల్సి వచ్చింది. ఒక స్పూన్ అయితే వేసాను అనమాట. వేసిన తర్వాత మొత్తం ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి.
సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసాను. కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టుకుని 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అప్పుడు బాగా ఉడికి ఆ చికెన్ లో ఉన్న వాటర్, అంటే మనం చికెన్ కడిగేటప్పుడు కొన్ని నీళ్ళు అయితే వస్తాయి కదా, ఆ నీళ్ళు కూడా బాగా ఎగిరిపోయి ముక్క కూడా బాగా గట్టిపడి సాల్ట్ వేయటం వల్ల చప్పదనం లేకుండా ముక్క మనం రైస్ లో కలుపుకొని తినేటప్పుడు టేస్ట్ గా ఉంటది అనమాట, చప్పగా లేకుండా. అందుకని ఇప్పుడు మొత్తం కలిపేసిన తర్వాత ఇలా మూత పెట్టి 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే ఈ చికెన్ ముక్కలు ఎంతవరకు ఉడికినాయో చూద్దాము 10 నిమిషాల తర్వాత. వాటర్ కూడా బాగా ఎగిరిపోయి ఆ ముక్క కూడా బాగా గట్టి పడిపోయింది. ఇలా ఉందన్నమాట. ఇదంతా ఆయిల్ అనమాట. వాటర్ కూడా ఎగిరిపోయి మనకి ఏంటంటే చికెన్ ముక్కలు గట్టి పడతాయి, అలాగే ఆయిల్ కూడా పైకి తెలుతుంది అనమాట. ఇప్పుడే చికెన్ నీసు వాసన లేకుండా ఉంటుంది. ముక్క బాగా గట్టి పడింది కదా, టమాటాలు అయితే వేస్తున్నాను. ఇవి కూడా మనకి బాగా మెత్తగా ఫ్రై అయ్యేదాకా ఒక 10 నిమిషాలు అయితే మూత పెట్టాల్సిన అవసరం లేదనమాట. అవి కూడా మెత్తపడేదాకా ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది. టమాటాలు మెత్తగానే ఫ్రై అయిపోతాయి. 10 నిమిషాల తర్వాత ఇంకా మనం ఇందులో ఏమేమి వేయాలో అవి అయితే చూపిస్తాను. ఇప్పుడైతే అవి ఫ్రై అవుతూ ఉన్నాయి కదా, చెమట్లు అసలు ఈ పాటికల్లా వండేయాలి. ఇప్పటికే టైం 9 అయింది, లేట్ అయింది అనమాట. అంటే గోంగూర కొయ్యాలి, చికెన్ తేవాలి, అందుకని లేట్ అయిపోయింది. ఈ లోపు ఏంటంటే ఇదిగోండి చెమట్లు, ఇలా చెమట్లు అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. బయట సైడే పెట్టుకొని వండుదాం అనుకున్నాను, కానీ ఏంటంటే కొంచెం గాలి కొడుతూ ఉంది, ఇవన్నీ మోసుకు వెళ్ళాలన్నమాట. అందులో ఏంటంటే ఈరోజు నేను డిమార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక అందుకోసం ఏంటంటే త్వరగా చెయ్యాలని చేస్తున్నాను అనమాట. చూడాలి, ఎండ 10 గంటల కాడ నుంచి స్టార్ట్ అవుదాం అనుకున్నాను. 10 గంటల నుంచి డిమార్ట్ అయితే ఓపెన్ చేస్తారు. ఈ లోపు అన్నం కూర రెడీగా వండేసి అక్కడ పెట్టామనుకోండి, ఇక తింటూ ఉంటారు కదా పిల్లలు. అందుకోసం అయితే ఇక్కడే చేస్తున్నాను, లేకపోతే బయటే పెట్టేసి ఉండేదాన్నే. ఇప్పుడైతే 10 నిమిషాల తర్వాత ఫ్రై అయినాయో లేదో చూద్దామా. ఇప్పుడైతే టమాటాలు కూడా మనకి ఇంత మెత్తగా ఏం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అవి ఊరకనే ఉడికిపోతాయి. జస్ట్ కొంచెం అలా మగ్గితే సరిపోతాయి. టమాటాలు కూడా ఫ్రై అయిపోయినాయి. అలాగే ఇప్పుడైతే నెక్స్ట్ అయితే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అంటే ముందుగానే రెడీ చేసి పెట్టింది అయినా వేయచ్చు. ఇక నాకేంటంటే ఇంట్లో అయిపోయింది, అందుకోసం అయితే ఇప్పుడే ఇది ఫ్రెష్గా నూరింది అల్లం, అలాగే తెల్లగడ్డలు, ఈ పేస్ట్ అయితే ఇదైతే వేస్తున్నాను. ఇది కూడా ఇందులో పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయితే చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, ఇది కూడా 10 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత అయితే చూద్దామా. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, బాగా ఇందులో ఫ్రై అయిపోయింది అనమాట. టమాటాలు కూడా బాగా మెత్తబడిపోయి అంతే ఇలా గ్రేవీ లాగా అయిపోయింది. ఇప్పుడైతే ఇందులో ముందుగా ఏంటంటే ఇది వచ్చేసి ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి అనమాట. ఇదంతా నేను ఫ్రై చేసుకొని ఇలా అయితే పెట్టుకుంటాను. ఇది ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక స్పూన్ వేస్తాను కదా, ఇంకొక స్పూన్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి పసుపు, ఇది కూడా ఒక స్పూన్ అయితే వేస్తున్నాను. ఒక చిటికెడు, అంటే నీసు కూరల్లో నాన్ వెజ్ కూరల్లో కొంచెం పసుపు అంత ఎక్కువైతే వేయకూడదు, కొంచెం ఎక్కువ వేసుకోవటం వల్ల ఏంటంటే నీసు వాసన లేకుండా ఉంటుంది పసుపు వేయటం వలన. ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసాము ఒక స్పూను, అలాగే చికెన్ ముక్కల్లో ఒక స్పూను సాల్ట్ వేసాము. అప్పటికి ఏంటంటే 2 స్పూన్లు యాడ్ అయ్యింది. ఇప్పుడైతే ఒక 2 స్పూన్లు అయితే వేస్తాను. సరిపోకపోతే మధ్యలో అయినా కలుపుకోవచ్చు. ఒకేసారి అయితే వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోద్ది అనమాట, అస్సలు తినలేము. చప్పగా ఉన్నా కూడా తినగలుగుతాము, అలా మధ్యలో తినేటప్పుడైనా కలుపుకుంటాము. అందుకోసం ఏంటంటే ముందుగానే సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను కాబట్టి ఇప్పుడు జస్ట్ 2 స్పూన్లు మాత్రమే వేస్తున్నాను. ఎప్పుడైనా కూరల్లో, ఫ్రై కూరల్లో అయినా పులుసు కూరల్లో అయినా ఉప్పు కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి.
ఇప్పుడైతే సాల్ట్ వేసాను కదా 2 స్పూన్లు, అలాగే కారం అయితే వేస్తున్నాను. గోంగూర అయితే పులుపుగా ఉంటుంది, అందుకని 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఇది కొంచెం కారం తక్కువగా ఉంటుంది, అందుకు ఒక 3 స్పూన్లు లేదా ఒక అర స్పూన్ అయితే వేస్తున్నాను. కారం తక్కువ ఉంటుంది అనమాట, ప్యాకెట్ల కారం, ఇది పట్టించిన కారం అయితే కాదు. అందుకు ఒక 3 స్పూన్లు అయితే వేసాను. ఇలా వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేస్తా. ఇందులో అయితే నేను గరం మసాలా అయితే వేయట్లేదు అనమాట. చెక్క, లవంగాలు, గరం మసాలా పౌడర్ అయితే వేయట్లేదు. ఏంటంటే మసాలా ఎక్కువ వేసుకోవటం వలన మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది. అందుకని ఏంటంటే అవి అయితే వేయట్లేదు. అంటే వచ్చిన వాళ్ళు తినకూడదు, రాకముందే మనం ఎంతైనా మసాలా కూరలు, ఇలాంటి నాన్ వెజ్ కూరల్లో మసాలా తగ్గించుకొని తింటే మంచిది. చాలా టేస్ట్గానే ఉంటుంది. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, ధనియాల జీలకర్ర పౌడర్ వేసాం కదా, టేస్ట్ అసలు ఏమాత్రం తగ్గదు, బాగుంటుంది. చెక్క లవంగాల పౌడర్ వేయిపోయినా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. మనకేంటంటే హెల్త్ ముఖ్యం. టేస్ట్ బాగుంటుంది, టేస్ట్ లేకపోయినా పర్వాలేదు. అందుకని వీలైనంత వరకు గరం మసాలా అంటే చెక్క, లవంగాలు ఇవైతే వేయకండి. పోతే గసగసాలు అయితే వేసుకోవచ్చు. నేను ఇందాకలైతే మర్చిపోయాను అనమాట. గసగసాలు కూడా నేను ధనియాల జీలకర్ర వాటిల్లో అయితే వేసాను అనమాట. చెక్క లవంగాలు అయితే అసలు వేయలేదు. ఏంటంటే మా ఇంట్లో మా ఆయనకి కొంచెం హెల్త్ ప్రాబ్లం. కానీ ఏంటంటే రాకముందే మనం వాడకుండా ఉంటేనే మంచిది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అస్సలు చెక్క లవంగాలు అయితే వేయకండి. రాకపోయినా కూడా అసలు వేయకండి. వేయిపోయినా కూడా చాలా బాగుంటుంది కూరలు. అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల జీలకర్ర, గసగసాల పౌడర్, వీటి వల్ల కూర మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. ఇప్పుడైతే మొత్తం అయితే కలిపిపోతాను. కలిపిన తర్వాత అయితే చూపిస్తాను. చూసారా, మనకి మసాలాలు అంటే నేను చెక్క లవంగాల పౌడర్ అయితే వేయలేదు. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అంటే నేను చెప్పాను కదా, అవన్నీ యాడ్ చేసిన తర్వాత చూడండి ఎలా ఉందో. ఇలా గ్రేవీగా ఉప్పు కారాలు బాగా పట్టి చికెన్ ముక్కలు కూడా బాగా గట్టిగా ఉడికిపోయి పచ్చి వాసన అనేది లేకుండా చాలా బాగుంది. అది మళ్ళీ కారం వేసిన తర్వాత వెంటనే ఇందులో అయితే ఉడకటానికి వాటర్ అయితే పోయకూడదు అనమాట. జస్ట్ కాసేపు మూత వేయిపోయినా కూడా కాసేపు ఇలా దగ్గర ఉండి ఇలా జస్ట్ అడుగు అంటకుండా, అంటే మనం కారం వేసున్నాం కాబట్టి అడుగు అంటిపోతుంది అనమాట. అలా అంటకుండా దగ్గర ఉండి ఇలా కాసేపు అంటే ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ మనం ఇలా దగ్గర ఉండి కలుపుకుంటూ ఇది ఇలా తిప్పుకుంటూ ఉండాలన్నమాట. అప్పుడు ఏంటంటే ఈ వేసిన ఈ మసాలా మొత్తం అందులో కారం కూడా పచ్చివాసన లేకుండా కూర మనకి చాలా టేస్ట్గా ఉంటుంది. నీళ్లు పోయక ముందే ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి. ఇప్పుడైతే 10 నిమిషాలు అయితే అయిపోయింది. ఇప్పుడైతే కొన్ని వాటర్ అయితే పోస్తున్నాను. అంటే ఈ మసాలా బాగా ఉడకటానికి, అందులో చికెన్ కూడా మనకి బాగా ఉడకటానికి అయితే నీళ్ళైతే పోస్తున్నాను. అందులో మళ్ళీ గోంగూర వేసిన తర్వాత గట్టిగా లేకుండా కూడా గ్రేవీ లాగా అయిపోతుంది అనమాట. అందుకోసం ఇలా అయితే చికెన్లో మనం అన్నీ వేసిన తర్వాత ఇలా కొన్ని ఎక్కువైతే పోయకూడదు అనమాట. మనం చికెన్ పులుసు వండుతాం కదా, అన్నీ అయితే పోయకూడదు అనమాట. కొద్దిగా ఇలా ముక్కలు మునిగేదాకా మాత్రమే ఈ నీళ్ళైతే పోసుకోవాలి. ఈ లోపు ఏంటంటే ఈ చికెన్ ఉడికే లోపు ఎందుకండి చికెన్ అయితే కనీసం ఒక 10 నిమిషాల పైన పడుతుంది ఉడకటానికి, అందులో గ్రేవీగా రావడానికి. ఈ లోపైతే ఇలా మూత పెట్టేసి అది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడైతే ఇదిగండి గోంగూర ఈ జలిగిన్లో వేసాను కదా, వాటర్ అంతా పోయి ఇక్కడ చల్లారిపోయింది. ఇదైతే మిక్సీ అయితే పడతాను. మిక్సీ పట్టిన తర్వాత చూపిస్తాను అనమాట. చికెను గ్రేవీగా అందులో చికెన్ ముక్కలు ఉడికినాయో లేదో చూద్దాము. కనీసం పావు గంట పైన అయిందనమాట. తక్కువ నీళ్ళే పోసుకున్నాం కాబట్టి. ఇప్పుడైతే చూసారా చికెన్ అయితే బాగా ఉడికింది. ఇలా చిక్కగా కూడా మనకి గ్రేవీ రెడీ అయిపోయిందనమాట. ఇలా చిక్కగా ఉంది. ఇలాంటప్పుడు మాత్రమే ఇలా చిక్కపడాలి. అందులో బాగా పులుసు మొత్తం అంటే పోసిన నీళ్ళు బాగా ఎగిరి ఇలా చిక్కగా రెడీ అయిపోయింది. ఇంకొంచెం సేపుగా ఉంచుకున్నాం అనుకోండి, అప్పుడైతే ఇంకా మనకేంటంటే కూర మనం గోంగూర వేసిన తర్వాత గట్టిగా ఉంటుంది అనమాట. ఇలాంటప్పుడు మాత్రమే మనం గోంగూర అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే చూస్తారు కదా, అందుకే దగ్గర నుంచి అయితే చూపించాను అనమాట. ఇలాంటి స్టేజీలో మాత్రమే మనం
ఇలా చిక్కగా గ్రేవీ రెడీ అయిపోయిన తర్వాత చికెన్ ముక్కలు బాగా మసాలా పట్టి ఇలా చిక్కగా ఈ వేసిన మసాలా మొత్తం చికెన్ పేస్ట్ లాగా ఇలా రెడీ అయిపోతుంది. అందులో ఏంటంటే ఇంత గ్రేవీ అయితే ఉండాలన్నమాట. మనం గోంగూర వేసినప్పుడు లూజ్గా లేకుండా, లూజ్గా కాదు గట్టిగా లేకుండా బాగా లూజ్గా ఉంటుందన్నమాట. మనం అన్నంలో కలుపుకొని తినటానికి బాగా వీలుగా ఉంటుంది. చికెన్ కూడా బాగా ఉడికిపోయిందనమాట. ముందుగానే నేను ఉల్లిపాయల్లో ఉడికించుకున్నాను కదా ఆయిల్లో టమాటాలు వేయటానికి, అందుకని ఏంటంటే సగం బడ ఉడికిపోయింది. ఇంకా నీళ్ళు పోసిన తర్వాత ఇంకా సగం బాగా ఫుల్గా అయితే ఉడికిపోయింది అనమాట. ఇలా చికెన్ పేస్ట్గా గ్రేవీగా రెడీ అయిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలిపోయింది అనమాట. అందుకోసం ఏంటంటే దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము. ఇప్పుడు ఏంటంటే ఇందులో నేను తాలింపు అయితే వేస్తాను. ఇదైతే మర్చిపోయాను. ఈ స్టేజీలో ఉన్నప్పుడు మాత్రమే కారం తగ్గిన ఉప్పు తగ్గిన వేసుకోవచ్చు అనమాట. మళ్ళీ తాలింపు పెట్టిన తర్వాత వేసామనుకోండి కారం పచ్చి వాసన వస్తుంది, కారం వాసన. సాల్ట్ అయితే ఎప్పుడైనా కలుపుకోవచ్చు. నాకేంటంటే ఉప్పు కారాలు మొత్తం సరిపోయినాయి. ఇప్పుడైతే దగ్గర నుంచి అయితే చూసారు కదా, మనకేంటంటే ఈ చికెన్లో పోసిన వాటర్ మసాలాలు బాగా ఉడికి ఇలా చిక్కగా వచ్చేసి గ్రేవీ లాగా ఫామ్ అయ్యి ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. అప్పుడే ఏ కూర అయినా ఆయిల్ పైకి తేలిందంటే బాగా కూర ఉడికి మంచి టేస్ట్గా ఉన్నట్టు మనం కూర తినకముందే అర్థమైపోతుంది. ఇప్పుడైతే ఇందులో నేను గోంగూర అయితే కలుపుకోవాలి. లేకపోతే మనం మొత్తం పులుసు అంటే ఇందులో ఉన్న గ్రేవీ మొత్తం ఇంకా చిక్కగా చేసుకున్నాం అనుకోండి, మనం తినేటప్పుడు ఏంటంటే గోంగూర చికెన్ ఇదంతా గట్టిగా ఉండటం వలన మనం తినటానికి కూడా కలుపుకోవటానికి కూడా కలవదనమాట. అందుకోసం ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇదిగండి ఈ గోంగూర అయితే వేస్తున్నాను. నేనేంటంటే మన గార్డెన్లో ఉన్న గోంగూర చాలా పులుపుగా ఉంటుంది అనమాట. అందుకోసం కారం అయితే 3.5 స్పూన్ అయితే వేసాను. మీ ఇంట్లో ఏంటంటే కొంచెం తక్కువ తినేవాళ్ళు కానీ ఉంటే మీరు తినేదాన్ని బట్టి అయితే వేసుకోండి. ఉప్పు కారాలు అంత పర్ఫెక్ట్గా కొలతలేం కాదు, మనం చేసే ప్రాసెస్ కరెక్ట్గా చేసుకుంటే 2-3 రోజులు అయితే కంపల్సరీగా ఉంటుందన్నమాట. బాగా మసాలా ఫ్రై చేసుకున్నామంటే ఏ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవటం వలన అందుకోసం ఏంటంటే 2 రోజులు కంపల్సరీగా బూజు అనేది పట్టకుండా ఉంటుందన్నమాట. ఇక 3వ రోజు అయితే కంపల్సరీగా పోతుంది. అంటే ఉల్లిపాయలు వేసాం కదా, పాడైపోతుంది అనమాట. 2 రోజులు అయితే గ్యారంటీ. ఒకరోజు మాగే కొంది ఇంకా చాలా టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడైతే గోంగూర అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను. చూసారా, గోంగూర అయితే మిక్సీ అయితే పట్టుకున్నాను అనమాట. ఇలా ఉంది. ఇలా ఏంటంటే మనం పప్పు గుత్తితోటి అలా వెనిపితే ఏంటంటే ఇలా మెత్తదానం అయితే రాదనమాట. ఇలా ఉంటేనే బాగా టేస్ట్ ఉంటుంది, కలిసిపోతుంది. అందుకే ఈ చికెన్ గోంగూర కానీ రొయ్యల గోంగూర కానీ అలా చేసేటప్పుడు మాత్రమే నేను గోంగూర అయితే ఇలా ఉడికించుకొని సపరేట్గా నీళ్ళు తీసేసి మిక్సీలో అయితే పట్టుకుంటాను. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఉంటేనే మనకి ఇందులో కలిసిపోతుంది. ఇప్పుడైతే ఈ గ్రేవీ కూడా మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇదైతే వేద్దాము. అందులో ఈ గోంగూర వేసిన తర్వాత మొత్తం ఈ చికెన్ గ్రేవీలో ఇలా తిప్పేసుకోవాలి. మొత్తం బాగా కలిసిపోవాలన్నమాట. ఇక్కడ చేరి నేను వీడియో చూపిస్తా ఉంటే మీకు కనిపించదని అందుకే దగ్గర నుంచి అయితే చూపించాను అనమాట. ఇప్పుడైతే ఇందులో ఈ చికెన్ గ్రేవీ మొత్తం ఈ గోంగూరలో అయితే బాగా కలిపేసుకోవాలి. మొత్తం కలిపిన తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే గోంగూర వేసాను కదా, మొత్తం ఈ చికెన్ గ్రేవీలు అయితే నేను ఇలా అయితే కలిపేసుకున్నాను. మూత అయితే పెట్టకూడదు అనమాట. ఈలోపు ఇది అంటే గోంగూర వేసిన తర్వాత ఉడుకుతూ ఉంటుంది. స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే మాడిపోతుంది. కూర మొత్తం ఇంతసేపు శ్రమ పడ్డదంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. కాటు వాసన వస్తుంది, మాడిపోయి మనకి కూర టేస్ట్ అస్సలు మారిపోతుంది అనమాట. ఇలాంటప్పుడే చాలా జాగ్రత్తగా దగ్గర ఉండి చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ సైడ్ అయితే నేను తాలింపు కోసం ఇదైతే పెట్టాను. ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ సైడ్ అయితే తాలింపు అయితే పెట్టేస్తాను. కొంచెం ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది అనమాట. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడైతే తాలింపు గింజలు అయితే వేస్తున్నాను.
మిరపకాయలు, తెల్లగడ్డ ఇవైతే వేస్తున్నాను. కరివేపాకు. స్టవ్ ఆపేసిన తర్వాత అప్పుడు మాత్రం కరివేపాకు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే వేయలేదు అనమాట. మనం ఉల్లిపాయలు ఇందులో వేస్తున్నాం కాబట్టి ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. ఒక 2 రోజులు మనకి గోంగూర ఉల్లిపాయలు వేయకుండా ఉంటే నిల్వ ఉంటుంది అనమాట. కానీ ఉల్లిపాయలు వేస్తేనే టేస్ట్. ఇందులో అయితే ఉల్లిపాయలు అయితే వేయట్లేదు. ఇప్పుడైతే కరివేపాకు అయితే వేస్తున్నాను స్టవ్ ఆపేసిన తర్వాత. నాకు ఈ తాలింపు మొత్తం ఫ్రై అయిపోయింది. ఇందులో అయితే వేస్తున్నాను. ఈ తాలింపు ఇందులో పోసేసిన తర్వాత మొత్తం అయితే ఇలా కలిపేసుకోవాలి. తాలింపు వేసిన తర్వాత మొత్తం అయితే కలిపేసాను. గోంగూరలో తాలింపు మొత్తం మనం తాలింపు వేయగానే అసలు దించకూడదు అనమాట. వెంటనే దించేయకూడదు. ఈ తాలింపు ఫ్లేవర్ అనేది కూరకు బాగా పట్టి బాగా 10 నిమిషాల పాటు ఉడకాలన్నమాట. అందుకని ఇలా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మూత అయితే ఫుల్గా వేయకుండా కొద్దిగా అలా ఎల్తిగా అయితే పెట్టాలన్నమాట. లేకపోతే అన్నీ వేసున్నాం కాబట్టి కూర ఏంటంటే అడుగు మాడిపోతుంది అనమాట, అడుగంటేస్తుంది. అందుకోసం ఏంటంటే మూత కొంచెం ఎల్తిగా పెట్టేసుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఇది 10 నిమిషాలు అయితే మనం దగ్గర ఉండి 2-3 సార్లు అలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. అప్పుడు తాలింపు ఫ్లేవరు గోంగూర మొత్తం ఉడికి కూర బాగా టేస్ట్గా వస్తుంది. అలాగే ఆయిల్ కూడా పైకి తేలుతుంది అనమాట. నేనైతే ఒక 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. కానీ మధ్యలో కలుపుతూ ఉంటాను అనమాట. మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే చూపిస్తాను. అంటే దింపేటప్పుడు మాత్రమే. మధ్యలో అయితే 2-3 సార్లు అయితే కలుపుకోవాలి. ఇలాగే మూత పెట్టేసి 10 నిమిషాల తర్వాత అయితే చూసుకోకూడదు, అడుగు మాడిపోతుంది. నేను అయితే మీకు 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. మధ్యలో అన్నీ చూపిస్తుంటే వీడియోలు ఎంత అయిపోద్ది. 10 నిమిషాల తర్వాత అయితే చూపిస్తాను. ఇప్పుడైతే చూద్దాము. 10 నిమిషాల తర్వాత 10 నిమిషాల పైనే పట్టింది. దగ్గర ఉండి కలుపుతూ ఉన్నాను కదా. బాగా మనకి తాలింపు వేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడైతే చూడండి బాగా ఉడికి 10 నిమిషాలు కనీసం పావుగంట సేపు అయితే ఉండాలన్నమాట. కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. అలా చేస్తే ఏంటంటే బాగా ఉడికి కూర టేస్ట్ అనేది బాగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే చూసారా ఫైనల్గా ఆయిల్ అయితే పైకి తేలిపోయింది. ఈ చుట్టుపక్కల ఇలా ఉందని ఏమనుకోకండి. ఏంటంటే కలుపుతూ ఉంటాను కదా మధ్యలో, అందుకనమాట గిన్నెకి ఇలా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఆయిల్ పైకి తేలి చికెన్ కూడా బాగా ఉడికి బాగా కూర మంచి స్మెల్ తోటి టేస్ట్ కూడా చాలా బాగుంది. ఉప్పు కారం అవైతే చెక్ చేశాను అనమాట. నేను చెప్పాను కదా ఇందాకలా కారం అయితే మధ్యలో కలపకూడదు. తాలింపు వేసిన తర్వాత అస్సలు కలపకూడదు. అదేదో ముందుగానే చూసుకోవాలన్నమాట. గ్రేవీలోనే చూసుకోవాలి, లేదా గోంగూర వేసిన తర్వాత కూడా చూసుకోవచ్చు. తాలింపు వేసిన తర్వాత అస్సలు కారం అయితే యాడ్ చేయకూడదు. ఇందులో నేను పచ్చిమిరపకాయలు యూజ్ చేయలేదన్నమాట. మీకు ఇష్టమైతే పచ్చిమిరపకాయలు కారం అలా కూడా వేసుకోవచ్చు. ముక్క బాగా ఉడికి కూర కూడా మనకి బాగా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా ఈ చికెన్ గోంగూర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేస్తున్నాను.